టుడే జీడీలో అడిగిన ప్రశ్న ఒకసారి పరిశీలిస్తే కల్బేలియా నృత్యం ఏ భారతీయ రాష్ట్రానికి సంబంధించినది అని ఇవ్వడం జరిగింది సార్. గుజరాత్, రాజస్థాను, మధ్యప్రదేశ్, హర్యానా ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. మరి దీనికి ప్రధాన కోడ్, ఒక కోడ్ రూపంలో మనం ఈజీగా ఈ ఆన్సర్ చేయవచ్చు. కోడ్ ఏంటి సార్ అంటే జీకే బిట్టు చెప్పు, జీకే బిట్టు చెప్పు అనేది కోడ్ సార్. జీకే బిట్లో జీ అంటే జోమర్, కే అంటే కల్బేలియా, బి అంటే భవాయి, టా అంటే గుర్తుపెట్టుకోండి సార్ టెరాతాలి. అదేవిధంగా చెప్పులో చా ఉంది కాబట్టి చక్రి అండ్ చాంగ్, చక్రి అండ్ చాంగ్. ఒకసారి చూడుకోడు జీకే బిట్ చెప్పు. జీ అంటే జోమర్, కే అంటే కల్బేలియా, బి అంటే భవాయి, టా అంటే టెరాతాలి, చా అంటే చక్రి, చా అంటే చాంగు. ఇది దేనికి సరి కోడ్ అంటే రాజస్థాన్ రాష్ట్రానికి కోడు. గాడి కే అంటే కల్బేలియా కాబట్టి రాజస్థాన్ ఆన్సర్ అని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మరి మిగతా రాష్ట్రాలకు కూడా కోడింగ్తో ఈజీగా మనం ట్రేస్ అవుట్ చేయొచ్చు. గుజరాత్ కోడ్ ఏంటి సార్ అంటే భవానీ గర్భంలో తిప్పలు దండాలు పెట్టిన డాక్టర్లు, కంప్లీట్గా అయిపోయినట్లే సార్ ఫ్లోక్ డాన్సెస్. అదేవిధంగా మధ్యప్రదేశ్ తీసుకుంటే మంచులో జావా క్లియర్ అయిపోయినట్లు సార్. అదేవిధంగా హర్యానా కోడెడ్ సార్ అంటే డీజిల్ పొయ్య, అక్కడ ఉన్న ఫ్లోక్ డ్యాన్స్ మొత్తం అయిపోయినట్లు. ఈ విధంగా మనకి కంప్లీట్ కోడింగ్తో మన యాప్లో జీకే సింహ క్లాసులో అన్ని క్లాసులు కలవని నువ్వు గమనించాలి. అదేవిధంగా రెండో ప్రశ్న పరిశీలిస్తే భారత రాజ్యాంగంలోని ఎన్ని రకాల అత్యవసర పరిస్థితులు పొందపరచబడ్డాయి? ఆప్షన్లు ఏమి ఇచ్చాడు? 2, 3, 4, 5 ఇచ్చాడు. రైట్ ఆన్సర్ 3 సార్. ఎందుకంటే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 352, ఆర్టికల్ 356, ఆర్టికల్ 360 ఇవి ప్రధానంగా అత్యవసర పరిస్థితుల గురించి తెలియజేస్తున్నాయి. 352 జాతీయ అత్యవసర పరిస్థితి, జాతీయ అత్యవసర పరిస్థితి. 356 రాష్ట్రపతి పాలన గురించి తెలియజేస్తుంది, రాష్ట్రపతి పాలన. 360 ఆర్థిక అత్యవసర పరిస్థితి గురించి తెలియజేస్తుంది. ఇంతవరకు భారతదేశంలో ఆర్టికల్ 360ను విధించలేదు. రాష్ట్రపతి పాలన చాలా రాష్ట్రాల్లో విధించారు. జాతీయ అత్యవసర పరిస్థితిని 3 సార్లు విధించారు. ఎప్పుడు సార్ అంటే 1962 మొదటిసారి, తర్వాత 1971 రెండవసారి, 1975 మూడవసారి సార్. 1962లో నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు భారత్ చైనా మధ్య యుద్ధం జరిగింది, మొదటిసారి విధించారు. 1971 భారతదేశానికి ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నారు. పాకిస్తాన్కు భారత్కి యుద్ధం జరిగింది, బంగ్లా స్వతంత్రం కోసం మన యుద్ధం పెట్టుకోవడం జరిగింది పాకిస్తాన్తో. 1975లో మూడోసారి విధించడం జరిగిందని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మిత్రమా.